కూలర్ లో వాటర్ ఫిల్ చేయడానికి ఏమో పైప్ ఇస్తుండే ఇంట్లో ఎక్కువ కట్టుకొని చూసారు అంటే మనం పెట్టి వెళ్ళిపోతుండే, అది ఓవర్ఫ్లో అయిపోతుంది. మేము ఎలా అంటే 2 పైప్స్ జాయిన్ చేస్తుండే, అదే 2 మళ్ళీ పైప్స్ మధ్య కోజాయింట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి వాటర్ వచ్చేస్తుండే అనమాట. మళ్ళీ అది క్లీన్ చేయడం ఒక పని. సినిమా అంటే పాప్కార్న్ కమింగ్ టు దట్ ఇంటర్వెల్ అంటే పాప్కార్న్, పక్కన వాళ్ళు అటుపక్క వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తుంటే మేము జస్ట్ స్మెల్ వేయించి యూస్ టు ఎంజాయ్ బికాస్ ఇట్ వాస్ టూ కాస్ట్లీ. అప్పట్లో ఫోటో ఆల్బమ్స్ మొత్తం ఎక్కలేని ఫొటోస్ అన్ని, చిన్నప్పటి మన వియర్డ్ ఫొటోస్, అబ్బాయిలకేమో అమ్మాయిల పరికిని వేయించుకొని ఫోటోలు తీయడం. మా ఇంట్లో కూడా ఎంత తెలుసా, బ్లాక్ తీసుకుంటే అయిపోయింది కన్ఫర్మ్ సావే ఇంక నీకు సావే అన్నట్టే. ఫస్ట్ అసలు ట్రిప్స్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తుండే? ఓన్లీ డివోషనల్ ట్రిప్స్. తిరుపతి, షిరిడి, శ్రీశైలం అంతే. అంతే. నేను మా ఇంట్లో జనరలీ ఫర్నిచర్ అంటే ఐ డోంట్ నో మీ ఇంట్లో ఉండే, బట్ నీలకమల్ చైర్స్ మాత్రం ఉండేవి, అది కూడా పింక్ కలర్, పింక్ స్కిన్. ఆ పింక్ స్కిన్ కలర్ మీద ఉండేవి నీలకమల్ చైర్స్. ఎవరు వచ్చినా గానీ యూనో మొత్తం మా డాడీ ఇంత పెద్దది ఉంటది, ఒక్కొక్కటి తీసేసి లైన్ గా రండి రండి కూర్చోండి అంటుండేనా? వీడిని కూర్చోబెట్టారు. హాయ్ ఎవ్రీవన్, వి ఆర్ బ్యాక్. మేము మళ్ళీ వచ్చేసాం కొత్త పాడ్కాస్ట్ తో. సో దిస్ ఈస్ కాల్డ్ మిడిల్ క్లాస్ కథలు. సో మేము ముగ్గురం మిడిల్ క్లాస్ నుంచే కాబట్టి మా దగ్గర చాలా స్టఫ్ ఉంది డిస్కస్ చేయడానికి. సో లేట్ చేయకుండా విల్ జస్ట్ డైవ్ ఇంటు ది ఎపిసోడ్. అసలు మోస్ట్లీ 70% అందరు మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనది నెటోల్లో లేకపోయినా బట్ దే విల్ కనెక్ట్ ఎట్ వన్ పాయింట్. ఆబ్వియస్లీ. సో లెట్స్ గో. సో మనం మిడిల్ క్లాస్ కథలు ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ మన ఇంట్లో, ఎందుకంటే చిన్నప్పుడు స్టార్ట్ అయ్యేది ఇంట్లోనే కాబట్టి ఇంట్లో చూసే కొన్ని విషయాలు దట్ వేరే కొంచెం రిచ్ ఆర్ ఎలీట్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు చూడలేను అన్నట్టు స్టార్ట్ చేస్తే, సో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంట్లో ఎప్పుడైనా కొత్త వస్తువులు ఆర్ అప్లయన్సెస్ కొంటే వీ స్టిల్ హ్యావ్ దట్ స్టిక్కర్స్ ఆన్, ఆ టీవీ కవర్ ఆన్. ఆ టీవీ కవర్ స్టిల్ టీవీ కవర్ కాదు కానీ టీవీకి సైడ్ కి లేబుల్స్ వస్తాయి. దట్ లేబుల్స్ ట్రూ. హెచ్డి తీస్తే ఎప్పుడేమైతో తెలియదు, అది తీయని అని కూడా తీయని అట్లనే పెడతారు. అది ఎంత దుమ్ము పట్టినా దాని నుంచి రిఫ్లెక్షన్ వచ్చేసిన దాన్ని అలానే ఉంచాలి. అది ప్రాబ్లం కాదు, స్టిల్ ఫైన్. అది ఒక పార్ట్ ఆఫ్ ద పిక్చర్ ని కవర్ చేస్తుంటది టీవీలో, ఆ స్క్రీన్ అక్కడ కనిపించదు అనమాట. ఎగ్జాక్ట్లీ. మనం ఏదైనా చూద్దామన్నా అట్లీస్ట్ సరేలే అది చూద్దామంటే అక్కడ వెనక నుంచి వచ్చే లైట్ కా రిఫ్లెక్షన్ పడి సగం ఎవరున్నారో కూడా కనిపించదు అందులో. దానికి తోడు టీవీకేనా అనుకుంటే రిమోట్ కూడా కవర్ వేయాలి. అది పనిచేయకపోతే కొట్టాలి, సెల్స్ మార్చకుండా. సెల్స్ మార్చొద్దు, ఈ సెల్స్ ని తిప్పేయాలా దీని దగ్గర ఇక్కడ. అరే అట్లా ఎట్లా అంకుల్ అంటే లేదు వేయాలి, కొట్టి తిప్పి సెల్స్ ని. అసలు ఆ బ్యాటరీస్ అయితే ఎన్ని ఉంటుండే తెలుసా ఇంట్లో. ఎప్పుడైనా కొత్త బ్యాటరీ చేంజ్ చేస్తే పాత బ్యాటరీ వాడేసేది ఉంది, ఎందుకు వేరే దాంట్లో ట్రై చేయి, వాల్ క్లాక్ లే వస్తుంది అంట. క్రేజీ థింగ్ ఏంటంటే మనం రిమోట్ ని కొట్టిన తర్వాత పని చేస్తుంది. ఆబ్వియస్లీ నాకు తెలిసి పురాణాల నుంచి అలానే వస్తున్నట్టుంది ఫ్రమ్ హిస్టరీ. యు నేమ్ ఇట్, టీవీ కొడితే పని చేస్తే, రేడియో కొడితే పని చేస్తుంది అన్నట్టు దేనైనా ఫస్ట్ కొట్టాలి. ఏంటంటే పిల్లల్ని కూడా కొట్టాలా, పిల్లల్ని కూడా కొడితేనే పని చేస్తారు. ట్రూ. వావ్, మెటీరియలిస్టిక్ నుంచి హ్యూమన్స్ వరకు బాగానే అప్లై చేసేసారు అందరూ. కొడితే ఎవరైనా పని చేస్తాడు. ఎనీ టెక్నిక్ ఇస్ మల్టీపర్పస్, ఒక్కదానికి వాడరు దాన్ని. ఎగ్జాక్ట్లీ. చెప్తున్నా కదా, మనం కొని అన్ని వస్తువుల్లో కొన్న సాటిస్ఫాక్షన్ కంటే భయం ఎక్కువ ఉంటది, మళ్ళీ దానికి ఏమైపోద్దా అని చెప్పి. సో భయాలు ఇట్స్ వెరీ కామన్. మనం ఎంత హ్యాపీనెస్ తో కొనుక్కున్నా భయంతోనే చూస్తుంటాం వాటిని. అదే కదా, అంటే ఆ టీవీది ఆ లేబుల్స్ అయితే ఎంత గుర్తుందంటే నాకు, ఎప్పుడైనా బై మిస్టేక్ అది వచ్చేసింది అనుకో, అక్కడ ఒక్క చోట చాలా క్లీన్ ఉంటుంది స్క్రీన్. వెరీ ట్రూ. అండ్ యా, ఐ గాట్ వన్. మనం టూత్ పేస్ట్ ని రోడ్ రోలర్ వేసి అరిగించే వాళ్ళం కదా. మా మమ్మీ అదే యూజువల్లీ చెప్తారు కదా, వాడని చిన్నప్పుడు అది టెక్నిక్ తెలిసేది కదా, కింద ఇట్లా వచ్చి ఇట్లా దాన్ని వీ షేప్ చేసి తర్వాత లోపల నుండి వచ్చి వస్తుంది బయటకి. అంటే నేనేమో నాకు కొత్త పేస్ట్ కావాలని తీసుకోవద్దంటే మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అయితే వాడతారు ఖచ్చితంగా, దాన్ని ఎట్లో అట్లా తీసి తీసుకొస్తారు బయటికి, దాన్ని ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్ పెట్టి. అసలు క్రేజీ ఆ టూత్ పేస్ట్ అయితే.
తర్వాత సబ్బు సోప్స్ అది అరిగిపోయి కొద్దీ దాన్ని ఇంకో సోప్ మీదకి పెట్టాలి. అంతా కలిపి ఒక పెద్ద మెగా సోప్ అవుతుంది. మెగా సోప్ కాదు, ఇది సంతూర్ ఉంది అనుకో, దాన్ని తీసుకుపోయి మెడిమిక్స్ మీద పెడతారు. అసలు అవును. రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ లా అదొక బియర్డ్ స్మెల్ వస్తుంది. But still, ట్రూ ట్రూ. మా ఇంట్లో మెయిల్ అంటే మా డాడీ మా అన్నయ్య వాళ్ళకి ఏం ఫరక్ పడకపోతుండే. నాకు చూసినప్పుడు మై ఓసిడి హార్ట్ విల్ బి లైక్ అబ్బా వాట్ ద హెల్ అన్నట్టు నిజంగా. బట్ స్టిల్ సమ్హౌ మనం అప్పట్లో మనకు కొన్ని వచ్చేవి, మెడిమిక్స్, సింథాల్. మేము అంటే పేర్స్ ఏదో వాడుతుండే. అదేంది వావ్, నీ ఒక్క మాట వల్ల ఇప్పుడు సింథాల్ సేల్స్ లో పడిపోతాయి బస్. మా ఇంట్లో లక్స్ వాడుతుండే, అది సినిమా యాక్టర్ సోప్ అంటుండే మా ఇంట్లో. అందరు వాళ్ళే ప్రమోట్ చేస్తుండే కదా. మా అదే ఇంట్లో ఏమో అదే సమ్మర్ లో సింథాల్, వింటర్స్ లో ఏమో ఇప్పుడైతే డవ్. మరి అప్పుడు తెలియదు ఏం వాడుతున్నాయో గుర్తులేదు. మేము అప్పట్లో యుఎస్ నుండి ఓలే తెప్పించుకుంటుండే. యుఎస్ నుండి సబ్బులు అమ్మో. తెప్పించుకుంటారా అంటే మేము ఉంటుండే అన్నట్టు. అంటే మా బావ ఎవరైనా కజిన్స్ వస్తుంటే అండ్ సమ్మన్ హూ లివ్స్ ఇన్ యుఎస్ ఆర్ యూకే నో, ఇంకా మిడిల్ క్లాస్ బ్రాగింగ్ మామూలుగా ఉండదు. అండ్ మోస్ట్లీ దే హ్యావ్ దిస్ సోప్స్, దే హ్యావ్ అవి కొంచెం ఎట్లుంటాయంటే హ్యూమిడ్ కి ఇక్కడ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి యూఎస్ లో దే హ్యావ్ మోర్ హ్యూమిడ్ సోప్స్ అన్నమాట. అంత ఈజీగా వాష్ అవుట్ క్లియర్ కావదు. డవ్ సోప్ అలానే ఉంటుంది. డవ్ అలానే ఉంటది. అవన్నీ తర్వాత ఇంట్రడ్యూస్ అయిన మార్కెట్స్ లోకి, అప్పటికి రాలే డవ్ అవన్నీ మన దగ్గర. సమ్మర్ అంటే గుర్తొచ్చింది కూలర్స్, వాటిలో వాటర్ నింపాలి. ఆ వాటర్ ఎప్పుడు ఓవర్ఫ్లో అయితే కాదు, దానికి గడ్డి ఉంటది. సో బేసిక్ గా లైనర్స్ కి సైడ్ కి వెనక గడ్డి ఉంటది, ఆ గడ్డి తడవాలి. సో దెర్ ఇస్ అ స్మాల్ మోటార్ ఇన్ సైడ్ ద కూలర్. Yeah. కూలర్. వాటర్ ని అది పైకి పంప్ చేసి పైప్స్ త్రూ ఆ గడ్డి మీద స్ప్రింకిల్ చేస్తే ఆ ఫ్యాన్ బ్లో చేసినప్పుడు ఆ ఎయిర్ అంతా అక్కడ కూల్ గా సర్క్యులేట్ రావాలి. Correct. 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కూలర్ లో. ఫస్ట్, అది సంవత్సరానికి ఒకసారి తీస్తాం కదా బయటికి, తీసినప్పుడు అవును. మోటార్ బంద్ చేయాలి. అవును, కొత్త మోటార్ కావాలి. మోటార్ బంద్ చేయాలి, కొత్త మోటార్ కావాలి. తర్వాత గడ్డి ఫుల్ దుమ్ము పట్టిపోయి ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒకవేళ నిజంగానే నీళ్లు పడి వచ్చినా గానీ దుమ్ము వస్తుంది ఫస్ట్. సో గడ్డి మార్చేయాలి. Yeah. దానికి ఎప్పుడేదో ఒక రిపేర్స్ ఉంటుండేది. సో మా ఇంట్లో అసలు మీరు ఇలా చేస్తారో తెలియదు కానీ మేము ఐస్ కూడా వేస్తుండే తెలుసా. మొత్తం ఐసెస్ వేసిన తర్వాత అది కరిగిపోయిన తర్వాత ఇంకా మొత్తం దానికి తోడు నేను మా అన్న ఆ ముందరే కూర్చునే కూలర్ లో వాటర్ ఫిల్ చేయడానికి ఏమో పైప్ ఇస్తుండే ఇంట్లో. ఆ పైప్ అవును. పట్టుకొని చూసారు అంటే మనం పెట్టి వెళ్ళిపోతుండే, అది ఓవర్ఫ్లో అయిపోతుంది. మేము ఎలా అంటే 2 పైప్స్ జాయిన్ చేస్తుండే. అదే 2 మళ్ళీ పైప్స్ మధ్య కోజాయింట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి వాటర్ వచ్చేస్తుండే అన్నమాట. మళ్ళీ Nice, అది నాన్న. క్లీన్ చేయడం ఒక పని. వింటర్స్ లో సమ్మర్స్ లో వాటర్ బాటిల్ కోల్డ్ వాటర్ కోసం ఊరికే వాటర్స్ ని నింపి, ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఎవరు ఆ వాటర్ బాటిల్స్ ని నింపాలి. మా అదొక తమ్ముడు fight నేను అన్నమాట. ఒక ఫైట్. ఆ మా వాటర్ అన్న ఎప్పుడు బాటిల్స్ నింపకపోతుండే, నేను నింపుతానా అంత మంచిగా నింపిన తర్వాత తీసేస్తాడు సగం దిగిని, ఐ మీన్ చిచి సగం తాగి మళ్ళీ డైనింగ్ పెట్టేస్తాడు. మీరు వాటర్ హీట్ చేయడానికి ఏం వాడుతుంటారు మామూలుగా స్నానం చేయడానికి? ఫస్ట్ వాటర్ గ్యాస్ స్టవ్ మీద వేడి చేస్తుంది కరెక్ట్. మాకు సెపరేట్ గిన్నె కూడా ఉండేది వాటర్. ఎందుకంటే ఆ సాల్ట్ వాటర్ అంతా దానిలో ఒక ఫిల్మ్ లాగా అయ్యేది లోపల. ఎగ్జాక్ట్లీ. మేము అల్యూమినియం గిన్నె ఒకటి మమ్మీ సెపరేట్ కొని, ఆ, నాకు ఇంకా మనం ఇంకా తలస్నానం చేసినప్పుడు నాకు ఇంకా 2-3 టైమ్స్ పెట్టేవాళ్ళు పాపం గ్యాస్. అవును. ఊరికే కాదు, మా దగ్గర అయితే హీటర్ రాడ్ ఉంటుండే ఒకటి. ఎట్లా అంటే ఎలక్ట్రిక్. మాకు ఫస్ట్ హీటర్ రాడ్ ఉంటుండే, దాన్ని ఒక బకెట్ కి ఇట్లా సైడ్ కి క్లిప్ చేస్తే ఆ వాటర్ లో ఇమర్స్ అవ్వాలి ఆ రాడ్ మొత్తం. అవును. లిటరల్ గా ఆ రాడ్ అంతా హీట్ అయిపోతుంది, మొత్తం రెడ్ కలర్ అయిపోయి కాయిల్స్ అయితే అట్లా. అవును. సో డేంజరస్ అదంటే ప్లాస్టిక్ బకెట్ కి పెడితే బకెట్ కాలిపోతుంది. మాకు అలానే తెలుసా. దేర్ వాస్ దిస్ వన్ ఇన్స్టెంట్, అది ఫుల్ హీట్ ఎక్కిపోయి ఆ సైడ్ కు ఉందన్నమాట. సైడ్ బకెట్ మొత్తం కాలిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆ హాట్ వాటర్. సో లిటరల్ గా అది ఎలక్ట్రిసిటీ ఇస్ పాసింగ్ త్రూ దట్ ఐరన్ రాడ్ అన్నమాట. అది వాటర్ లో పెడతాం మనం, విచ్ ఇస్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అగైన్. సో అది హీట్ అవుతున్నప్పుడు వాటర్ లో చేయబెట్టవద్దు, దాన్ని పట్టుకోవద్దు. అది లైఫ్ రిస్క్. ఎగ్జాక్ట్లీ. మై ఆయన బ్రెయిన్ కూడా ఫర్ నో రీజన్ ఈజీగా ఎట్ ఆల్ ఊరికే దాన్ని పట్టుకో అని చెప్పలేదు. ఐ డోంట్ నో. వావ్. సో క్రేజీ టైమ్స్. అండ్ మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ ఎట్లుండేది? మా ఇంట్లో అయితే లైట్స్, ఫ్యాన్స్ ఆ రూమ్ లో లేము అంటే ఒక 2 minutes ఎవరైనా ఇట్లా బయటికి వచ్చేసారంటే ఎందుకు ఆపేలే, అసలు ఎందుకు వచ్చినావు అని తిట్టడం. గ్రేట్, జాయిన్ ద క్లబ్ గిరిధర్. మా ఇంట్లో కూడా అదే కదా. మీకు అసలు లైట్స్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఊరికే స్టిల్ వస్తుందా అది ఇది అని చెప్పి ఒక లెక్చర్.
ఈవెన్ టిల్ టుడే ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చేటప్పుడు ఆర్పేయచ్చు కదా లైట్లు ఫ్యాన్లు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు. కరెంట్ బిల్ మీరేమైనా కడతారా? నేను కట్టేది అనుకుంటే మా డాడీ యూఎస్ సేయింగ్ సమయం బాబా 3-4 పేజీలు ఉంటాయి డైలాగులు. ఈ లైట్స్ ఫ్యాన్స్ స్టిల్ ఓకే. కొందరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ ఆపేసి వెళ్ళిపోతారు. అరే మెంటల్, అట్లా చేయొద్దు. దట్ వుడ్ కాదు, పాడైపోద్ది. వాళ్ళు ఏదో కరెంట్ సేవ్ చేస్తా అనుకుంటే లోపల పదార్థాలన్నీ ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి అందులో. ఫ్రిడ్జ్ కూడా పాడైపోతుంది. అదంతా తెలియదు మనం. లేదు ఇక్కడ సేవ్ ఎగ్జాక్ట్లీ, చేయాలి, అక్కడ సేవ్ చేయాలని చెప్పి ఎక్కువ చేస్తాం, మనం డబల్ చేసుకుంటాం పని. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. అండ్ మా ఇంట్లో జనరలీ ఫర్నిచర్ అంటే ఐ డోంట్ నో మీ ఇంట్లో ఉండే, బట్ నీలకమల్ చైర్స్ మాత్రం ఉండేవి. అది కూడా పింక్ కలర్, పింక్ అండ్ స్కిన్. ఆ పింక్ మా అండ్ స్కిన్ ఇంట్లో కలర్ మీద ఉండేవి నీలకమల్ చైర్స్. ఎవరు వచ్చినా గానీ మొత్తం మా డాడీ ఇంత పెద్దది ఉంటది, ఒక్కొక్కటి తీసి స్టాక్ వేసేసి లైన్ గా. రండి రండి కూర్చోండి అంటుండేనా? వీడిని ఎవరు కూర్చోబెట్టారు? చూడంగా తెలిసిపోయేది ఏంటంటే కిచెన్ లో అన్ని స్టీల్ అన్ని సామాన్లు స్టీల్ డబ్బా. ఉంటుండే. అవును. అది నేను ఏదైనా చిన్నది ఇట్లా పైలప్ చేస్తుండే, వాష్ చేసినాక ఒక దాంట్లో లేకపోతే ఒక ర్యాక్ లో. యా, అది ఒక వస్తువు స్పూన్ ఏదైనా తీయడానికి పోయినానుకో సైలెంట్ గా, ఎప్పుడైనా మధ్యాహ్నం ఎవరైనా పడుకున్నప్పుడు మొత్తం అంతా అల్లా కల్లోలం. అన్ని పడిపోతాయి ఒకేసారి. అవన్నీ సౌండ్ చేస్తూనే ఉంటాయి. మొత్తం అందరు లేచి మనల్ని తిట్టేంత వరకు ఇట్ విల్ బి స్పిన్నింగ్ అనమాట. అబ్బా యా. అండ్ ఆల్సో ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ ఏం లేకపోతున్నాయి. మాడిపోయిన ఓన్లీ పెనం ఉంది మన దగ్గర, ఇప్పటికీ అలాంటిది ఉంది. పెన్నం అయితే మాడిపోయి ఉండాలి. తర్వాత ఒక మామూలుగా ఈ చేసుకునే ఉంటాయి కదా యూటెన్సిల్స్, బౌల్స్ లేకపోతే Yes, వాటికి అవైతే సొట్టలు. సొట్టలు, అవైతే ఇట్లా కార్నర్స్ కి ఇట్లా బ్లాక్ అయిపోయి మధ్యలో ఏమో సిల్వరే ఉంటది, కిందంతా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ, అంతా బ్లాక్ కలర్ ఉంటది. అది ఎగ్జాక్ట్లీ. అండ్ అదేంటి, నాకు నాకు తెలియదు, బట్ మా యూటెన్సిల్స్ మీద చిన్న ఇట్లా రాసుకునే వాళ్ళు తెలుసా? మా మమ్మీని ఓ అడిగితే యా, మా పేర్లు యాక్చువల్లీ అప్పుడు మా పేర్లు రాపిస్తుండే అక్కది నాది. అంటే కొత్త ఏదైనా వస్తువులు కొన్నప్పుడు దాని మీద వాళ్ళు గ్లాసెస్ రాయడం. వీటి మీద రాస్తుండే. అవునవును, యా. స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజెస్ ఆర్ లైక్ ఇట్లా 2-3 స్టోరీస్ ఉంటాయి. అవి స్టీల్ డబ్బాలు ఉంటాయి, అంతా బాగానే ఉంటది. బట్ వన్స్ అవి ఎప్పుడైనా అది హీట్ కో ఏదైనా అటు ఇటు అయినప్పుడు అది లిడ్ పట్టదు అనమాట. దానికి అవును, బ్రేక్ పట్టిన ఎక్స్ట్రీమ్ టైట్ ఉంటది, దాన్ని తీయాలి. స్కూల్లో గోడకేసి తీయాలి అంటే కొట్టాలి. దాన్ని గోడ గోడకేసి కొట్టడము, బెంచ్ కేసి కొట్టడము. రక్తం చింది చాలం లిటరలీ అది ఓపెన్ చేయడానికి. అదే కదా, యూనో అది ఓపెన్ చేయాలి. యా, దేర్ వాజ్ దిస్ వన్ ఫన్నీ ఇన్సిడెంట్. అంటే ఫన్నీ కాదు, ఇట్ వాస్ క్యూట్ అనమాట. అంటే అమ్మాయిలం కదా, మాకు ఓపెన్ చేయడానికి వచ్చేది కదా. నా ఫ్రెండ్ ఉండేది నేహ అని చెప్పి, తనకు అసలు ఓపెన్ చేయడానికి రాకపోతే కావాలని, ఐ మీన్ నాట్ కావాలని, ఆబ్వియస్లీ బాయ్స్ ద మ్యాచో మ్యాన్ వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు కదా. వాళ్ళు వచ్చి ఇట్స్ ఓకే నేహా ఓపెన్ కరికే వాడు ఓపెన్ చేసేవాడు అనమాట. సో దట్ ఈస్ హౌ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో ఇలాంటివి ఎంత బాగా హెల్ప్ చేస్తాయి చూడు. మనం ఇలాంటి ఎంత ఇరిటేటింగ్ గా ఫీల్ అయినా సమ్ కెమిస్ట్రీ హాస్ వర్క్డ్ అవుట్. ఇవి మన ఇంప్రెస్ చేయడానికి టెక్నిక్స్ అన్నమాట, క్యారేజ్ ఓపెన్ చేయడం. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. బీయింగ్ మిడిల్ క్లాస్ కోట్ లో పెట్టాలి ఇది. అండ్ సో కమింగ్ టు సేమ్ స్కూల్కి వెళ్తే ఇంకా యూనిఫామ్స్. అబ్బా ఎప్పుడు నా పెద్ద యూనిఫామ్స్, పెద్ద షర్ట్, పెద్ద అది షార్ట్స్, ఎక్సెల్. పెద్ద ప్యాంట్స్. ఎందుకంటే నెక్స్ట్ 2 years పెరుగుతారు కదా ఎట్లయినా. ఫ్యూచర్ అది కోసం కొంటారు. రేపటి కోసం. రేపటి కోసం. రేపటి కోసం. కల్కిలో కల్కి అందుకే పెద్ద హిట్ అయింది. వి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేపటి కోసం వెరీ రేపటి వెల్, కోసం. మిడిల్ క్లాస్. దిస్ తో మన ఇండియన్ మదర్స్ ఎప్పుడో చేస్తారు, కల్కి ఇప్పుడు చెప్తుంది కానీ. అదే కదా, పిల్లలరా మీరు. మై ఫస్ట్ సైకిల్ వాజ్ వాల్కెనో. అసలు ఏం బ్రాండ్ కూడా తెలియదు అది. మా మమ్మీ తీసుకొచ్చి ఇచ్చింది. నేనేమో గర్లీ సైకిల్ వీళ్ళు లేడీ బర్డ్ తెచ్చి, అదేంటి బాస్కెట్ ఉండి, అదేంటి పింక్ కలర్ ఉంటదండి, ఏదో వాల్కెనో రెడ్ గుండి మొత్తం ఫైర్, ఏదో బొమ్మలు ఉన్నాయి దాని మీద. బట్ స్టిల్ సమ్హౌ నాకు నేర్పించింది. ఐ కాంట్ సే ఎనీథింగ్. మిడిల్ క్లాస్ అంటేనే ఇట్స్ ఆల్వేస్ అడ్జస్టింగ్, కాంప్రమైజింగ్ ఏ విషయంలో అయినా. కాంప్రమైజ్ అంటారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. కలెక్షన్ ఏదైనా చిన్న డాడీ ఏదైనా పాల ప్యాకెట్లు తేవాలంటే మమ్మీ ఆ మదర్ ఆఫ్ బ్యాగ్ నుంచి ఒకటి తీస్తుంది, మళ్ళీ అందులో నుంచి లాస్ట్ చిన్న బ్యాగ్ తీసి దీంట్లో తీసుకురండి అని పంపిస్తుంది. అవును. అసలు ప్లాస్టిక్ మనోళ్ళు సేవ్ చేసినంత ఎవరు సేవ్ చేయరు, అవును. అంతా వేస్ట్ చేస్తారు. అంటే తర్వాత మళ్ళీ ప్రతిదానికి ప్లాస్టిక్ బ్యాగే.
యా మళ్ళీ ఏది వేస్ట్ అవ్వదు ఆ సంచిలో. ఇప్పుడు ఏదైనా ఇల్లు షిఫ్టింగ్ అంటే మళ్ళీ ఆ పెద్ద పెద్ద సంచులే మనకి యూజ్ అవుతాయి అన్ని ప్యాక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇట్లా అంటే మనం అప్లయన్సెస్ కి కొత్త కొత్త అప్లయన్సెస్ ఒక కవర్స్ లో వస్తాయి కదా, అది దాచిపెట్టాలి. అది వచ్చిన అవును. కార్డ్బోర్డ్ దాచిపెట్టాలా. అవును. అన్ని దాచిపెట్టాలి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడు ఇల్లు ఫ్యూచర్ లో మారొచ్చేమో అని. అది ఆ, అట్లీస్ట్ 10 years అవుతుంది, ఆ అప్లయన్స్ ఉండదు, కానీ అది దాని కార్డ్బోర్డు, దాని ప్లాస్టిక్ కవరు, దానికి వచ్చిన థర్మాకాల్ అవన్నీ ఉంటాయి. అదే కదా, అదే అంటున్నాడు ఎప్పుడో 10 years అంబులెన్స్ 10 ఉండదు. years కి షిఫ్ట్ అయ్యేది కూడా. ఉమ్, ముందు చూపు అన్నారు దీన్ని, అసలు ఇది ఎంత ముందు చూపు అంటే వెరీ అమ్మో. వెరీ మచ్ అసలు. అరే మీకు ఇట్లా వచ్చినాయి ఏమన్నా కొన్ని తరతరాలుగా పాస్ అవుతాయి చూడు, కొన్ని యూటెన్సిల్స్ ఏదన్నా ఇట్లా ఉన్నాయి కదా మా నానమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళవి. Yeah, ట్రంక్ పెట్టే exactly. అంటారు అప్పుడు, స్టోరేజ్ యూనిట్ అనమాట So విఐపి అలాంటి సూట్ కేస్. ఎగ్జాక్ట్లీ. మా డాడీని అడిగితే ఇప్పుడు అంటే మీరు వీటి మీద జోక్స్ చేస్తున్నారు కానీ అప్పట్లో ఇదే చాలా పెద్ద స్టైల్ అసలు. మీకు అవును. నో ఐడియా ఫ్యాషన్ అదే కదా. ఎగ్జాక్ట్లీ. బికాస్ లిటిల్ బిట్ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ కొంచెం ఎస్థెటిక్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను కూడా అదే ట్రై చేస్తుంటా. బట్ నో, మన దగ్గర అదేంటి ఆ సూట్ కేసులు లేకపోతే అదేంటి క్లాత్ ఉంటాయి చూడు బ్యాగ్స్, ఇప్పటికే తీసుకెళ్తారు. దాంట్లో ఇంకా ప్యాకింగ్ చేస్తుంది మా మమ్మీ. అందులో అన్ని ప్యాక్ చేసి క్లోత్స్ వేసేసి దాన్ని మొత్తం ప్యాక్ చేసేసి అటక మీద పడేసి స్టిల్ ఇట్ జస్ట్ గోస్ ఆన్ అన్నమాట. గాడ్. మిడిల్ క్లాస్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే బార్గెనింగ్. మేబీ వెజిటబుల్స్ ఆర్ బట్టలు ఏమన్నా కానీ. వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్తే అన్నిట్లా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుక్కుంటుండే కదా, బెండకాయలు అవన్నీ ఇట్లా చుంచి ఆపమ్మా ఎన్ని చుంచుతావు నువ్వు తీసుకునే దాంట్లో వేరే కొనరు అన్నా కూడా అన్ని అట్లా చుంచి తీసుకోవడం. సూపర్ మార్కెట్స్ అంటే అప్పట్లో సూపర్ మార్కెట్స్ అంటే ఓ మై గాడ్ ఓన్లీ కార్లలో వచ్చే వాళ్ళు తీసుకునేది అది. మనం సంతలకు వెళ్ళాలి, సంతకెళ్ళి అక్కడ ఇంకా యూనో మేము ఇయర్ రింగ్స్ కొనుక్కుంటుండే ఆ సంతలో. ఇయర్ రింగ్స్ నెక్లెస్లు ఇవన్నీ కొనుక్కుని తర్వాత మా మమ్మీ ఇంకా బార్గెనింగ్ యూనో దట్ ఈస్ ది మోస్ట్ బ్రూటల్ వే ఆఫ్ బార్గెనింగ్. వాడు 100 రూపాయలు అంటే 20కి అడుగుతుంది. అండ్ ద కామెడీ థింగ్ ఈస్ లైక్ వాడు 20కి ఇస్తాడు అంతే, అది పాయింట్. ఎగ్జాక్ట్లీ. వాడిది ఆ ట్రిక్స్ ఉంటాయి. బట్ యునో వాడు తగ్గించకపోతే ఒక ముక్క అనేయడం ఇలా డైరెక్ట్ గా నువ్వు కాకపోతే పక్కన వెళ్ళి అనుకుంటాం ఏదో పెద్ద షాప్ పెట్టేసి అనుకుంటూ ఎనిమీస్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు అబ్బా. అది అసలు ఒక డీల్ లాగా ఉండదు ఏదైనా బార్గెనింగ్ అంటే. అంతేనా, ఇంతనా దీనికి అంటే ఇంత అమ్ముతావా అంటే నీ ముఖానికి అంత సీన్ ఉందా అన్నట్టు. వాడేమో నువ్వు కొనే ముఖాలే కాదు ఇల్లు వెళ్ళిపోతారు అన్నట్టు వాడు చూస్తుంటాడు. అంతా అయిపోయినాక మళ్ళీ లాస్ట్ కి అంతా కొన్నాక ఇది కూడా చూడండి మేడం బాగుంటది అంటాడు వాడు. అరే ఇంతలోనే మీరు ఇంత రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేసినారా. మా మమ్మీ అయితే నువ్వు కొంచెం పక్కన నిల్చోరా అంటుండే ఫస్ట్. అంటే కొంచెం పెద్దగా అయినాక నేను అమ్మ తీసేసుకో అని ఒక మాట అన్నాను అనుకో, అయిపోయా. నువ్వు ఎందుకన్నావు, నువ్వు అన్నందుకు వాడు అక్కడ ఆపేషన్, లేకపోతే ఇంకా తగ్గిస్తుండే నీ ముఖానికి తెలుసా. డైలాగ్ అయితే మా ఇంట్లో కూడా అదే అంటారు, నువ్వు చెప్పడం వల్ల వాడు అలా అన్నాడు లేకపోతే ఇంకా తగ్గేవాడు. మెయిన్ వైల్ అక్కడేమో అది 2000 మా అమ్మ 200 అడిగి ఉంటది. అరే వాడు ఎట్లా తగ్గుతాడు, అట్లీస్ట్ 500 ఇస్తుంది తీసుకోవచ్చు కదా అంటే లేదు నువ్వు అనడం వల్లనే. మనకి చాలా అంటే ఆల్రెడీ 2000 500 ఇస్తుంది అంటే ఇంకా తక్కువ అయిపోయింది కదా అనుకుంటాం. లేదు దాని వాల్యూ అంత లేదు అన్నట్టు. We don't know the exact value of things. We don't have anything to speak అన్నట్టు. బార్గెనింగ్ నాకు షాపింగ్ ఆర్ఎస్ బ్రదర్స్ అంటే అదే గుర్తొచ్చింది. నాకు చిన్నప్పుడు షాపింగ్ అందులో చేపిస్తుండే తెలుసా. నేను వాడు చాలా ఇది మెమరీ ఏంటంటే యూజువల్లీ ఇట్లా బట్టలు హ్యాంగర్స్ కుంటే అవన్నీ ఇప్పుడు అన్ని అలవాటు అయిపోయిన బ్రాండ్స్కి వెళ్తాం కదా, అట్లా కాదు. అట్టపెట్టెలు ఉంటాయి చిన్నవి, అందులో ఒక షర్ట్ ఒక ప్యాంట్ కలిపి ఒక పేరు పెట్టుండే. అట్లా తీస్తాడు ఒకటి, ఇది చూస్తాడు బాబు ఫేర్ కదా మేడం, బాబు ఫేర్ కదా ఏ కలర్ వేస్తే సెటప్ ఇట్లా పెట్టగానే ఇట్లా ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొచ్చి హీరో హీరో అంటాడు. మీన్ వైల్ అదేమో షర్ట్ ఆల్మోస్ట్ నీ లెంత్ ఉంటది, ప్యాంట్ ఏమో ఒక 18 folds వస్తుంది కింద, అంత పొడుగు ప్యాంట్ ఉంటది. వాడు హీరో. కలర్ కాంబినేషన్ మేడం అంటాడు, ఆ కలర్ ఏముంటది రెడ్ ఎల్లో. అరే మీరు బై మిస్టేక్ బ్లాక్ క్లోత్ ఏదైనా కొన్నామంటే అయిపోయి అందరూ అసలు షాప్ లో చూపెట్టాడు బై డిఫాల్ట్ బ్లాక్ ఉండదు అన్నట్టు. నాకు బ్లాక్ కలర్ ఉంటుంది కూడా తెలియదు కొన్ని రోజుల వరకు. తెలుసు మా ఇంట్లో కూడా అంత తెలుసా, బ్లాక్ తీసుకుంటే అయిపోయింది కన్ఫర్మ్ సావే ఇంక నీకు సావే అన్నట్టే. అంటే మనకి క్యాజువల్ షాపింగ్ ఉండదు కదా, ఓన్లీ బర్త్డే కైనా ఫెస్టివల్ కైనా. లేదు నో సచ్ థింగ్.
అప్పుడు నేను నార్మల్ గా ఏదైనా కొనమన్నా ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు కూడా తెలుసా, ఇంతే బడ్జెట్, ఇంతలోనే చూసుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత తీసుకుంటే నా దగ్గర లేవు, డైరెక్ట్ మమ్మీ ముందే మమ్మల్ని ప్రిపేర్ చేసేస్తుంది. యూనో, ప్రైస్ ట్యాగ్ చూడడం, ఎక్కడికైనా వెళ్తే ప్రైస్ ట్యాగ్ చూడాలి ఫస్ట్. అమ్మో ఇది 1000 పైన ఉంది, ఇది అక్కర్లే మనకి. అలా మేము ఎన్ని షాపులు జస్ట్ విండో షాపింగ్ కి వెళ్ళే వాళ్ళం అప్పుడైతే. ఆ వర్డ్ వెన్ ఇట్ వాస్ నాట్ ఎగ్జిస్టెడ్. అది చేస్తుండే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కి వెళ్తే నేను కూడా విండో షాపింగ్ చేస్తున్నా కానీ బట్ ఏం చేస్తాం. ఇప్పుడు అంటే అదే. వెస్ట్ సైడ్లు ప్యాంటలూన్స్ వచ్చాయని అప్పట్లో ఆర్ఎస్ బ్రదర్స్, చర్మాస్ ఇవన్నీ ఓజీ. అవును. అందులో ఒక చిన్న ప్రెషర్ ఉండేది అబ్బా, వాడు చూపిస్తున్నాడు అనుకో, అక్కడ ఏదైనా కొనకపోతే వాడు ఒక వియర్డ్ బట్ లుక్ ఫీల్ ఇస్తాడు లైక్ వెళ్ళేటప్పుడు. మన ఇజ్జత్ పోతుంది అన్నట్టు ఫీల్ అయ్యి మనం ఏదో ఒకటి కొనాలి. ప్రైడ్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఇంతకు మించి షాపింగ్ చేస్తే వాడు ఇట్లా గిఫ్ట్స్ ఇస్తున్నాడు, మిక్సీ, గ్రైండర్. అబ్బా కాలేదు అసలు టు బి కర్రల ఆనెస్ట్, సంచి ఎక్కువ కొంటే కవర్ లో ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా, దాంట్లో ఒక అవునవును. ఏంది అది ఇయ్యకపోతే ఆ, అడిగి మరి ఇంత కొన్నాం కదా బ్యాగ్ ఇవ్వచ్చు ఆ, కదా. షాపింగ్ 5000 చేస్తారు, 5000 షాపింగ్ చేసి బ్యాగ్ ఇస్తే కొట్లాడతారు వాళ్ళతో. బ్యాగ్ అవును జూట్ అవును. బ్యాగ్, ఆ జూట్ బ్యాగ్ కోసం కొట్లాడతావా అన్నాను అంటే ఎస్, బర్త్ రైట్ మాది అది. అండ్ ఆ సంచిలు మళ్ళీ మనకి రియూజ్ అవుతుండే. మాదైతే అవి చిరిగిపోయినా ఏదైనా అసలు ఎవరు పట్టించుకోకపోతుండే, అలానే తీసుకెళ్లిపోయే వాళ్ళం మేము ఎక్కడికంటే అక్కడికి. ఆ కర్రల సంచీలు అవన్నీ. అదే కర్రల సంచిలో అవి ఉంటుండే. ఆఫ్టర్ అ Yeah. పాయింట్ నేను బైక్ కొన్నా కదా బీటెక్ లో, అప్పుడు ఆ బైక్ ఎట్లుంటుండే, బైక్ అంటే బైక్ హ్యాండిల్ అవన్నీ ఉంటాయి. అంటే ఫస్ట్ చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైనా క్యారీ చేయాలంటే ఇట్లా తీసుకెళ్తూ కర్రల సంచి పెట్టలేము కదా, ఇంట్లో కవర్ హ్యాంగ్ చేయలేము కదా, చేయలేమా ఆంటీ, సారీ అమ్మో. అట్లా కొనొద్దు, యాక్టివ్గా కొనుక్కునేది ఉండే కదా బాబు, ఏం పనికిరాదు అని బండి. అంటే ఆంటీ ఉద్దేశం ఏంటంటే, కూరగాయలు తెచ్చినప్పుడు ఫ్రంట్ ఎక్కడ పెట్టుకుంటావు, అవి పడిపోవు కదా, లేకపోతే ఎక్కడ హ్యాంగ్ చేసుకుంటావు, ఇదన్నమాట. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఎవ్రీబడి థింగ్స్. పా, బ్యూటీ ఆఫ్ మిడిల్ అండ్ క్లాస్. బయటికి వెళ్ళడం, ఇంకా బయటికి వెళ్ళినామంటే మనము లైక్ హోటల్స్ కి లేకపోతే ఎక్కడైనా ట్రిప్స్ కి ఫస్ట్ అసలు ట్రిప్స్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తుండే మీరు ఓన్లీ యూజువల్లీ? డివోషనల్ ట్రిప్స్. మేమైతే తిరుపతి, తిరుపతి, షిరిడి, షిరిడి, Charity. శ్రీశైలం. 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 అంతే, అంతే. ట్రైన్ Oh God, ఎక్కగానే ఉద్యమం లాగా తింటారు మన వాళ్ళు, తింటూనే ఉంటారు. అదేంటి తింటూనే అనుకోవాలి అంటే టైం పాస్. ఏదైనా దేవుడు. కొనమంటే కొనకపోతుండే ట్రైన్ లో. ఏదైనా అదే కూరలు కదా. కొనియండి, అది కొనియండి, ఏం కొనియకపోతే అన్ని ఉన్నాయి కదా, మళ్ళీ ఇవెందుకు అడుగుతున్నారు అని చెప్పి. బికాస్ వాడేమో దగ్గరకు వచ్చి స్మెల్ వస్తుంది, పల్లీస్ కావాలా అని ముక్కు దగ్గర పెడతాడు వాడు తీసుకొచ్చి. అరే కాదురా, అంటే we ఇంకా have food. చాలా అమ్ముతుండే అబ్బా వాళ్ళు. ఈ పింగ్ పాంగ్ బాల్స్ అవి ఇవి కావాలని చిల్డ్రన్ అట్రాక్ట్ చేయడానికి. ఆటోస్ బార్గెన్ చేస్తున్నాడు మా అమ్మో, అప్పట్లో వాడు 50 100 రూపీస్ అంటే మీటర్ ఉంటుండే ఆటో, గుర్తుందా మీకు? ఆ, మీటర్ యా, వేస్తుండే. అవన్నీ ఫేక్ మీటర్ ఒక ఉంటుందో పాయింట్ లో మీటర్ వేస్తే వాడికి ఇష్టం, వాడి ఇష్టం ఉన్నంత అవుతుంటది అది. అవును. అదే. ఒకసారి మా మమ్మీ అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నాం, మీటర్ దాటి 300 దాటిపోయింది, అసలు అంత అవ్వదు. ఇంకా చూడు ఇక్కడికి వచ్చాక ఎట్లా గొడవ పెట్టిందంటే, వాడితో దొంగ మీటర్ వేసావు నువ్వు, ఫస్ట్ పోలీస్ స్టేషన్ పదా అని చెప్పి ఎంత గొడవ వేసిందో వాడిని. అయితే వాడు ఫుల్ భయపడిపోయి ఎంతో కొంత ఇయ్యండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు వాడైతే. పాపం. అదే నేను అనుకుంటుంటా, ఐ హైదరాబాద్ విష్, ఆటో. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ ఆటోస్. అండ్ ఆల్సో ఐ విష్ దట్ అలాంటి ట్రేట్స్ నాకు ఎందుకు రాలేదని చెప్పి. ఐ కెన్ నెవర్ డూ దట్. అలా ఎవరినో ఒకరిని నించోబెట్టి అడిగడం, ఐ కెన్ నెవర్ హ్యాపీన్ అనిపిస్తుంది. నేను ఎంతైతే అంత కొట్టేస్తుంటా అని. ఇన్ఫాక్ట్ నేను ట్రై చేసిన యాక్చువల్లీ ఇట్లానే ఏదో కోటికి వెళ్ళినప్పుడు, చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ అమ్ముతుండే. నేను అనుకున్నా ఒకసారి, అరే ఇప్పుడు మనం మామ్ మోడ్లోకి వెళ్ళి కొంచెం ఏదైనా బార్గెన్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి వాడు 200 అన్నాడు. 200 ఎందుకుంటది, అదే యాటిట్యూడ్ తోటి arrogant గా ఎందుకుంటది 100 అంటే, వాడు ఏమన్నా తెలుసా సింపుల్ గా, టీకే సాబ్ బార్ జాకే వెళ్ళిపోండి అన్నాడు వాడు. అరే అది కాదు కదా ప్రోటోకాల్, నువ్వు మళ్ళీ అడగాలి కదా రేటు నువ్వు అంటే, సరే నేనైతే నేను వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపో అన్నాడు వాడు. అరే పిలువ వెనకకి మళ్ళీ, ఇది కాదు కదా నేను చూసింది. సో ఇప్పుడు చెప్పు. మన ఇంట్లో స్టీల్ సామాన్లు లేకపోతే పేపర్లు ఏమైనా ఉంటా అమ్మేస్తుండే చూడు. వాడు 8th క్లాస్ బుక్స్ అన్ని అమ్మేసింది తెలుసా. అవును. నేను ఇంకా అసైన్మెంట్ చేయాలి, అది మొత్తం అమ్మేసింది బుక్స్. మా దగ్గర కూడా ఒకసారి అయింది, మా అక్కకి అట్లనే 10th క్లాస్ బుక్స్ అమ్మేసిర్రంట వచ్చేటప్పటికి ఊరికి వెళ్ళి. మన వాళ్ళు ఇదే కదా,
డబ్బులు కాపాడుకోవాలి, సేవ్ చేయాలన్న ఒక చిన్న థాట్ లో ఎంత వేస్ట్ చేస్తారంటే డబుల్ ట్రిపుల్ చేసుకుంటారు పనిని. డబ్బులు సేవ్ చేసి ఎక్స్పెన్సెస్ ని డబుల్ అయిపోతాయి. అండ్ మనీ మేము ఎట్లా దాస్తున్నాం తెలుసా, పేపర్ల కింద, లేకపోతే డిబ్బీలో, లేకపోతే ఆ బెడ్ షుగర్ కింద డబ్బాలో, ఆహా, దేంట్లో ఇట్లా తప్పి. బ్లాక్ మనీ వాళ్ళు కూడా అట్లా చేసుకోరు కాదు, తెలుసా, మేము అట్లా చేసుకుంటుండే. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని బెడ్ కింద ఉంటుండే మాకు. అవి ఇట్లా ప్రెస్ బెడ్ కింద పెడుతుండే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని. అన్ని అవి ఇట్లా ప్రెస్ అయిపోతుండే. ఇంకా కవర్స్ కూడా పెడుతుండే మా మమ్మీ వాళ్ళు, నీట్ గా ఇట్లా ప్రెస్ అయిపోతాయి అవి. వాటిని బట్టలు పెడుతుండే అయ్యని చెప్పకుండా ఒక్కోసారి ఇలా వండుకొని. అవును, ఇట్లా హోటల్స్ కి వెళ్ళినప్పుడు, బయటకి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఏమన్నా లేపేస్తుండేనా? అదే అయ్యో సోప్స్, శుభ్రంగా. అయ్యో మేము అది మొన్న ఇప్పటికీ ట్రిప్ చేస్తారులే వెళ్ళినప్పుడు కూడా చాలా మంది. తెలుసా, వాడు బ్రష్ ఇచ్చి తర్వాత నెస్కేఫీ కాఫీ ప్యాకెట్స్ అవన్నీ ఉంటే అవన్నీ తెచ్చేసింది మమ్మీ. ఇవన్నీ మన డబ్బులతోనే ఉంటాయి, సో లెట్స్ బ్రింగ్ ఇట్. ఇమాజిన్ ద గై క్లీనింగ్ గెట్ అనుకుంటాడు, నేనమ్మా ఏం దిక్కుమాల సంత తగిలిందిరమ్మా కొంచెం. అరే మా అత్తయ్య అయితే నాకు ఇప్పటికీ గుర్తు, రెస్టారెంట్ కి వెళ్తే టిష్యూ పేపర్స్ తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటుండే ఉన్నవన్నీ ఆ స్టాండ్ లో. అందులో సోంపేసి తీసేసుకుంటుండే తెలుసా మేమైతే. లిటరల్ ఒకసారి చూస్తుండే ఆ వెయిటర్ గాడు, వెయిటర్ చూసినా కూడా పాపం ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో సెట్ తీసుకొచ్చి పెడుతుండే. అంతే. ఓ గాడ్, అవన్నీ ఏదైనా అంటే ఇవన్నీ మనం వాళ్ళకి ఎక్కువ పే చేస్తున్నాం కాబట్టి మనకే వస్తాయి ఇవన్నీ, ఇవన్నీ మనకి ఫ్రీ అని చెప్పి ఏదో లాజిక్ చెప్తుండే తెలుసా. I don't know how far it made sense. And how about entertainment, సినిమాస్ కి వెళ్ళినప్పుడు అసలు సినిమా అంటే మల్టీప్లెక్స్ కి వెళ్తే పాప్కార్న్. ఐఎమ్ కమింగ్ టు దట్. ఇంటర్వెల్ అంటే పాప్కార్న్, పక్కన వాళ్ళు అటుపక్క వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తుంటే మేము జస్ట్ స్మెల్ వేయించి యూస్ టు ఎంజాయ్ బికాస్ ఇట్ వాస్ టూ కాస్ట్లీ ఫర్ us to buy. మల్టీప్లెక్స్ ఇస్ స్టిల్ ఈవెన్ నౌ కాస్ట్లీ, బట్ వి స్టిల్ మేనేజ్ టు బై. కానీ మేబీ కొంటే ఒక పాప్కార్న్ టబ్ కొని 4 members షేర్ చేయాలి. అలా మనం కాంజరింగ్ వెళ్ళాం, గుర్తుందా? మనం అందరం వెళ్ళాం చూడు, వెళ్ళినప్పుడు కూడా ఏదో కొనుక్కున్నాం, ఇట్లా 3-4 షేర్ చేసుకున్నాం ఆ టబ్. కాక రుద్రమదేవియా సంథింగ్, ఐ డోంట్ నో, బట్ ఇట్ వాస్ స్టిల్ నాట్ అఫోర్డబుల్ మ్యాన్. మల్టీప్లెక్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అసలు. అప్పట్లో మనకి డబ్బులు ఎంత ఇచ్చేటోళ్ళు నౌ ఇట్స్ టూ మచ్ యాక్చువల్లీ. మేము మొన్న సినిపోలిస్ కి వెళ్తేనే 600 కి ఒక టబ్, జస్ట్ ఒక కూల్ డ్రింక్ తెలుసా. టూ లూట్ అనిపించింది అదైతే. ఇంకా మీ ఇంట్లో ఫోన్స్ అప్పుడు ఏమైనా ఉంటుండే? ల్యాండ్ లైన్, మిడిల్ క్లాస్ ఫోన్స్ అంటే అప్పట్లో చిన్న చిన్న ఫోన్లు ఉంటుండే మన వాళ్ళు. ఇవి నోకియా ఫోన్ ఉంటుండే ఒకటి. అంతే, మాది కూడా నోకియా చిన్న ఫోన్. అది కూడా మా మమ్మీ దానికి ఫస్ట్ టైం మమ్మీ కొన్నప్పుడు కెమెరా ఉంది దాంట్లో, ఆ చిన్న ఫోన్ లో కూడా. ఓ గాడ్, అది. అండ్ మా ఇంట్లో అదేంటి మళ్ళీ కెమెరా సెపరేట్ ఉంటుండే, క్యానన్ ది చిన్న వస్తుండే చూడు, చిన్న క్యానన్ నా దగ్గర రీల్ కెమెరా ఉంటుండే ఫస్ట్ లో. రీల్ కెమెరాలో ఆ రీల్ లో 30 photos వస్తాయి అన్నమాట. మనం ఇట్లా ఇప్పుడులాగా డిజిటల్ లాగా 10-15 photos తీయనికి లేదు. ఆ 30 photos చాలా ఆలోచించి పాది. కానీ ఆ ఫోటో డిస్ప్లే అయ్యేది కాదు, అది ఎట్లా తీసినామో తెలియదు. అవి ఫోటో కాపీస్ తీసినాక అర్థమైతే అరే ఇంట్లో తల లేదు, ఇంట్లో కాళ్ళు లేవు. అయితే తల కట్ అయిపోయేది, లేకపోతే కాళ్ళు కట్ అయిపోయేవి, అలానే ఉండేది. అండ్ ఫోటో ఆల్బమ్స్, అది ఇప్పుడంటే మనకి టోటలీ కంప్లీట్లీ ఇవన్నీ ఉన్నాయని, అప్పట్లో ఫోటో ఆల్బమ్స్ మొత్తం ఎక్కలేని ఫొటోస్ అన్ని. చిన్నప్పటి మన వియర్డ్ ఫొటోస్, అబ్బాయిలకేమో అమ్మాయిల పరికిని వేయించుకొని ఫోటోలు తీయడం. మీ శారీ ఫంక్షన్ దానికి వీడియో నాకేమో అట్లా లేకుండా లేదు చిన్నప్పుడు అమ్మాయిలేక ఉంది. కానీ మీవి శారీ ఫంక్షన్ కి VCR-లలో వీడియో క్యాసెట్లు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. డు నాట్ ఓపెన్ దట్ డోర్, అది చాలా క్రింజ్. ఇప్పటికీ అదే గ్రాఫిక్స్, బాహుబలి రేంజ్ VFX ఉంటాయి అందులో. ఒక తోటలో ఒక కొమ్మలు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్ ప్లాన్స్ హైలైట్ ఉంటాయి అన్నమాట. చిట్టి కట్టాలి, ఏదైనా పెద్ద స్కామ్ లో ఇరుక్కొని మోసపోవాలి. ఈ 2 కామన్ ఉంటాయి ప్రాక్టీసెస్. మనం సేవ్ చేయాల్సినంత ఎంత వీలైతే అంత సేవ్ చేసి 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 మోసపోవాలి డైరెక్ట్. అరే ఇలా నిజంగా చాలా ఎగ్జాక్ట్లీ ఎంత సేవ్ చేసిందంతా
అన్ని వదిలేసి లైక్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అన్ని వదిలేసి ఎవడైతే మోసం చేస్తాడో వాడి దగ్గరే వెళ్ళి సేవ్ పెట్టుకుంటాం మనం. అండ్ వాడేమో లాస్ట్ మనకి పెద్ద అది హార్ట్ ఓన్లీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మనమే. So guys, this ఓకే. is what so far we have covered. I know there are million things ఉంటాయి ఇంకా మిడిల్ క్లాస్ లైఫ్ లో, అండ్ మోస్ట్ కామన్ థింగ్స్ మా ముగ్గురు దాంట్లో అనిపించింది వి టాక్డ్ టుడే. అండ్ మీరు కూడా కనెక్ట్ అవుతారు Yeah. ఆబ్వియస్లీ. ఇండియా, నాట్ జస్ట్ ఇండియా, ఎవరెవరైతే ఖచ్చితంగా. ఉన్నారో ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, అండ్ ఇవన్నీ మనం డైలీ బేసిస్ లో వి ఫేస్ దిస్. సో దట్స్ వాట్ వి ఎగ్జాక్ట్లీ. వాంటెడ్ టు డూ. అండ్ హోప్ఫుల్లీ యూ గైస్ గాట్ కనెక్టెడ్. అండ్ ఇంకా ఏమైనా అనిపిస్తే ఏదైనా ఫన్నీగా ఉన్నా ప్లీజ్ లెట్ us know in the comment section. చూసి we'll pin the comment which has the best one. The perks of getting యా comments. విల్ పిన్ ద కమెంట్. సో కమెంట్ చేయండి. మీరు ఏదైనా మీకు అనిపించినారు దీని గురించి మాట్లాడాలంటే కూడా యూ కెన్ జస్ట్ కమెంట్, సజెస్ట్. Suggest as yeah. థ్యాంక్ యూ గైస్ ఫర్ లిసనింగ్. ఇంతవరకు విన్నారంటే మీ గుండె బతకాలి.